జిల్లాలో ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని 7 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల కిరణ్ డిమాండ్ చేశారు. పట్టణంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆదివారం జొండల్పాడి సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్, జిల్లా గిరిజన అభివృద్ధి సంస్థ అధికారి స్పందించాలని, ఏఎన్ఎంలకు 7 నెలల వేతనాలు చెల్లించాలని, కాంట్రాక్టులపై చర్యలు తీసుకోవాలని కిరణ్ కోరారు. వేతనాలే రాక వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఆదివాసీ గిరిజన విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నారని, కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని పేర్కొన్నారు. ఏఎన్ఎంలకు ఎలాంటి అత్యవసరం వచ్చినా ఒక్కరోజు కూడా సెలవులు ఇవ్వకుండా వేతనాల్లో కోతలు విధిస్తున్నారని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి గుర్తింపు కార్డులను ఇవ్వాలని అన్నారు. ఇతర సమస్యలు పరిష్కరించాలని కూడా డిమాండ్ చేశారు. ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలో పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ సమస్యలన్నింటినీ పూర్తి చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద ఆదివాసీ గిరిజన విద్యార్థులను ఆరోగ్యపరంగా అన్ని విషయాలలో కాపాడుతున్న ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించడంలో అటు ఐటీడీ అధికారులు, మరోవైపు కాంట్రాక్టరు తీవ్రంగా విఫలమయ్యారు. గత 7 నెలలుగా వీరికి వేతనాలు చెల్లించకుండా ఆర్థికపరమైన ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇచ్చేవి అరకొర వేతనాలు, వాటిని కూడా నెలల తరబడి పెండింగ్ ఉంచితే వారి కుటుంబాలను ఏ రకంగా పోషించుకోవాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఐటీడీఏ పిఓ గారు, జిల్లా కలెక్టర్ గారు స్పందించి కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలి. పెండింగ్లో ఉన్న 7 నెలల వేతనాలను ఏకకాలంలో ఏఎన్ఎంల ఖాతాలలో జమ చేయాలి. అదేవిధంగా వీరందరినీ ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.